హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ ఓపెన్ చేయగానే ఎరా కనబడుతుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ అంటారు. అది ఒక్కనే సబ్స్క్రైబ్ అవుతుంది. అండ్ పక్కన గంట సింబల్లోకి ఆల్ అని పెడితే నేను ఏ వీడియో పెట్టినా మొదటిగా మీరే చూస్తారు అండ్ లైక్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, మీరు తమిళనాడులో చూసినట్టు ఎన్ఐడి ఫ్లేవర్ 90% కంప్లీట్ అయిపోయిందండి. సో ఈ వీడియో మొత్తం కనుక మీరు చూసినట్టయితే మీకు ఎన్ఐడి ఫ్లేవర్ మీద ఎలా వెళ్ళాలో, ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తారో, ఇంకా ఫ్లైఓవర్ అందాలు కూడా మీరు చూడొచ్చు. ఇదైతే నేను యాక్షన్ క్యామ్తో తీసానండి. యాక్షన్ క్యామ్ ఎందుకు తీసానంటే, నేను బైక్ మీద రైడ్ చేస్తే హెల్మెట్ మౌంట్ చేయొచ్చు. దానివల్ల నేను హ్యాపీగా రైడ్ చేస్తూ మీకు మొత్తం చూపించవచ్చు. అందుకని యాక్షన్ క్యామ్తో తీసాను. అండ్ యాక్షన్ క్యామ్ క్వాలిటీ అయితే 4K వచ్చింది, కానీ ఇది 4Kలో అయితే లేదండి, జస్ట్ నార్మల్గా ఉంది. నేనైతే ఎన్ఐడి ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యానండి. మీరు ఒకవేళ లెఫ్ట్ ఫ్లైఓవర్ కిందకి వెళ్ళాలంటే ముందుగానే నేను స్టార్ట్ అయ్యాను కదా, ఆ ప్లేస్లోనే లెఫ్ట్ తీసుకొని పక్క నుంచి వెళ్ళాలి. స్ట్రైట్గా వచ్చారంటే మీరు ఫ్లైఓవర్ మీదకి వస్తారు, కిందకైతే వెళ్ళారు. ఫ్లైఓవర్ మీదకి వచ్చినా కూడా మీరు చుట్టూ ఏ వైపున వెళ్ళొచ్చు. ఇది ఫ్లైఓవర్ పైన అండి. ఇప్పుడు నేనైతే రైల్వే స్టేషన్ నుంచి వస్తున్నాను. రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం గాజువాక వెళ్ళిపోతామండి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం గాజువాక వెళ్తాం అనమాట. నేనైతే వచ్చింది మాత్రం రైల్వే స్టేషన్ జ్ఞానాపురం, అటు నుంచి వచ్చానండి. మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే గాజువాక అయితే వస్తుంది అండ్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుందండి. మనం ఇలా ముందుకు వెళ్తుంటే అండి బ్రిడ్జ్ అయితే వస్తుంది. బ్రిడ్జ్ కూడా చాలా బాగుంటుంది. కింద నుంచి రైల్వే ట్రాక్ వెళ్తుందన్నమాట. ఇది ROB, రైల్వేస్ ఓవర్ బ్రిడ్జ్. అంటే ట్రైన్ కింద నుంచి వెళ్తాయి, పైనుంచి వెహికల్స్ వెళ్తాయి అన్నమాట. ఇంకోండి, ఇదొకటి. 2 ట్రాక్స్ ఉంటాయి కిందన. 2 ట్రాక్స్ అంటే 2 టైప్స్ ట్రాక్స్ ఉంటాయి. ఒకటి సింహాచలం వైపు వెళ్తుంది, ఇంకొకటి వచ్చేసి రాజమండ్రి వైపు వెళ్తుందండి. రాజమండ్రి అంటే అనకాపల్లి వైపు వెళ్తుంది అనమాట. ఈ సైడ్ అయితే మాత్రం చాలా పచ్చగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కనుక మీరు వెళ్తే అందాలను చూడడానికి మీకు 2 కళ్ళు సరిపోవు. అండ్ ఫొటోస్ తీసుకున్నారంటే ఫేస్బుక్లో పెడితే మీకు ఖచ్చితంగా మంచి ఫాలోవర్స్ ఉంటాయి, మంచి లైక్స్ వస్తాయి, మంచి కామెంట్స్ కూడా వస్తాయి. నేనైతే కంప్లీట్గా గాజువాక దాకా వెళ్ళనండి, కొంచెం దూరం వెళ్తాను. నెక్స్ట్ మిడ్ వే దాకా, అంటే మీడియన్ అండి. ఆ మీడియన్ నుంచి టర్న్ తీసుకొని బ్యాక్ అయితే వెళ్ళిపోతాను. నేను టర్న్ తీసుకుందాం అనుకుంటున్నా, నాకు చూసారా స్టార్టింగ్లో ఒక వ్యక్తి అయితే స్కూటీ అడ్డంగా ఆపారు. ఏమాత్రం ఈ కారు గట్రా వచ్చిందంటే ఆయన పరిస్థితి ఆలోచించాలి. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెహికల్ అయితే స్టాప్ చేయండి. నేనైతే యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎన్ఐడి ఫ్లేవర్ వైపు వెళ్తున్నా కదండి. ఇప్పుడు నేనైతే గాజువాక నుంచి ఎన్ఐడి ఫ్లేవర్ వైపు వెళ్తున్నాను అనమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఇక్కడ మనం ఎంత స్పీడ్ అయినా వెళ్ళిపోవచ్చు, కానీ స్పీడ్ అయితే మాత్రం కొంచెం స్లోగా వెళ్ళండి. బికాజ్ ఈ ప్లేస్లో చాలా యాక్సిడెంట్స్ అయితే అవుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. స్పీడ్ వెళ్ళొచ్చు అని చెప్పి మాత్రం వెళ్ళొద్దు, జాగ్రత్తగా వెళ్ళండి ఈ ప్లేస్లో మాత్రం. ఎందుకంటే మనం అలా ముందుకు వెళ్తే మళ్ళీ మనకి సర్కిల్ వస్తుంది కదా, సర్కిల్ దగ్గర మాత్రం అటు నుంచి చాలా వెహికల్స్ క్రౌడ్ ఉంటుందన్నమాట. ఖాళీగా ఉంది కదా, మనం స్పీడ్ వెళ్ళామంటే మాత్రం దానికి తగ్గ ప్రతిఫలాన్ని అనుభవించి తప్పదు. సో జాగ్రత్తగా వెళ్ళండి. కొంచెం ముందుకు వెళ్తే మనకి ఫ్లైఓవర్ అయితే ఎక్కామండి, పక్కన చర్చ్ కూడా ఉంది. అండ్ ఆ రైట్ సైడ్లో మన టెంపుల్ ఉంటుందండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్ తీసుకొని ముందుకు వెళ్తాను, మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటాను సర్కిల్ నుంచి. ఇలా వెళ్తే మనం పెందుర్తి వెళ్తామండి. స్ట్రైట్గా వెళ్తే ఇంకా పెందుర్తి అనమాట. గోపాలపట్నం, పెందుర్తి, వేపగుంట, అలా కొత్త వలస, అటు నుంచి అలా ఎస్కోట, అలా అరకు కూడా వెళ్ళిపోవచ్చండి. ఒకటే రోడ్డు. అరకు రోడ్డు కూడా బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, పెందుర్తి నుంచి ఎస్కోట వరకు 4 లేన్ హైవే వేస్తున్నారు. అంటే రోడ్ సెక్షన్ చేస్తారనమాట 4 లేన్ల. సో అలా చేస్తే ఇంకా మామూలుగా ఉండదు, సూపర్ ఉంటుంది. ఇప్పుడున్న రోడ్లోనే మనకి చాలా టైం సేవ్ అవుతుంది. 4 లేన్ వేసారంటే మనం చాలా చాలా టైం సేవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ ఇప్పుడు నేను యూటర్న్ తీసుకుని ఎన్ఐడి ఫ్లేవర్ వెళ్తున్నాను. ఎన్ఐడి ఫ్లేవర్ ఎక్కి మనం లెఫ్ట్ తీసుకొని అటు మధ్యలపాలెం వైపు వెళ్తాం. ఇప్పుడు నేనైతే గోపాలపట్నం రోడ్ నుంచి అలా ఎన్ఐడి ఫ్లేవర్ వస్తున్నట్టు అండి. ఎంట్రన్స్లోనే మీడియం ఉంది, సో అందుకని చెప్పి యూటర్న్ తీసుకుని ఎక్కేసాను. ఇప్పుడైతే లెఫ్ట్ తీసుకుని అలా నేను మధ్యలపాలెం వెళ్తామండి. మధ్యలపాలెం కన్నా ముందు మనకి మురళీనగరు, ఊర్వశి, ఇంకా మనం ముందుకు వెళ్ళిపోతే తాడిచెట్లపాలెం నుంచి రైట్ తీసుకుని ముందుకు రైల్వే స్టేషన్ వస్తుంది. స్ట్రైట్గా వెళ్తే మధ్యలపాలెం వస్తుందండి.
నేనైతే ఇలా ముందుకు వెళ్తున్నాను, కానీ అంత దూరం వెళ్ళను. కొంచెం దూరం వెళ్ళి మీడియం రాగానే యూటర్న్ తీసుకుంటాను. ఎందుకంటే నా మోటో ఏంటంటే మీకు ఎన్ఐడి ఫ్లేవర్ మీద ఎలా వెళ్ళాలో చూపించడం అండ్ ఎన్ఐడి ఫ్లేవర్ని చూపించడం. నేను అటువైపు వెళ్ళానంటే ఇంకా ఎలా అంటే చెప్పండి. సో అందుకని చెప్పేసి మరి నేను యూటర్న్ అయితే తీసుకుంటాను. సో మీడియం అయితే రానే వచ్చింది. ఇది ఎన్ఎస్ఎల్ గేట్ అండి. ఇక్కడ నుంచి నేను యూటర్న్ తీసుకుంటాను. సో ఇలా యూటర్న్ తీసుకున్న మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ ప్లేస్లో చాలా అంటే చాలా వెహికల్స్ యాక్సిడెంట్స్ గురవుతుంటాయి. ఆ లారీ రోడ్ చూసారు ఎలా వచ్చాడు. మీరు కనుక చూసుకోండి, ముందుకు వెళ్ళారంటే లారీ కిందకి వెళ్ళిపోతారు. సో జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో యూజ్ వెహికల్స్ని అయితే ఫ్లేవర్ మీద నుంచి పంపించట్లేదండి. మ్యాక్సిమం వాటిని లోవర్ రోటరీ వాడమంటున్నారు. లోవర్ రోటరీ కూడా ఎలా ఉందో మీకు చూపిస్తాను. కానీ ఇప్పుడైతే నేను ఇలా ఫ్లైఓవర్ మీదకి ఎక్కి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని రైల్వే స్టేషన్ వైపు అయితే వెళ్తాను. ఇప్పుడైతే నేను తాడిచెట్లపాలెం రోడ్ నుంచి అలా ముందుకు వెళ్తూ లెఫ్ట్ తీసుకొని మర్రిపాలెం రైల్వే స్టేషన్ రోడ్కి వెళ్తాను అనమాట. జ్ఞానాపురం ఫ్లేవర్ కూడా వస్తుందని అలా వెళ్తే. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకుని చాలా అంటే చాలా జాగ్రత్తగా అలా ముందుకి వెళ్ళిపోతానండి. సో ఇలా వెళ్తే మనం తెలుసు కదా, నేను ఇలానే వచ్చాను. ఇలా వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాను అనమాట. అయినా నేను ఇప్పుడు తీసుకున్న టర్న్స్ అని చాలా ఈజీ అండి, ఎందుకంటే అలా లెఫ్ట్ నుంచి వచ్చి అలా లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నా. కానీ మీరు కనుక లేన్ షిఫ్ట్ అవ్వాలంటే కొంచెం జాగ్రత్తగా చూసుకొని లేనే షిఫ్ట్ అవ్వాలండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అండ్ ఎక్కడైతే నేను యూటర్న్ తీసుకుంటున్నాను, ఎందుకంటే ముందుకెళ్ళేంత ఓపిక నాకు లేదు. సో అందుకని చెప్పేసి యూటర్న్ తీసుకుంటున్నాను. సో యూటర్న్ తీసుకుని మళ్ళీ ఎన్ఐడి వైపు వెళ్తున్నా. ఇది ఎన్ఐడినండి, ఎన్ఐడి ఫ్లేవర్ వైపు వెళ్తున్నాను అనమాట, సర్కిల్ దగ్గరికి. సో సర్కిల్ రాగానే మనం ఏం చేయాలంటే సిగ్నల్ వేయాలండి. ఫస్ట్ సిగ్నల్ వేస్తే వాళ్ళు తెలుస్తుంది మనం అటువైపు వెళ్తామని చెప్పేసి. సో మనకి వాళ్ళు స్లో చేసే వెహికల్ ఆస్కారం ఉంటుంది. సో ఇలా జాగ్రత్తగా వెహికల్స్ వెళ్ళినట్టు చాలా జాగ్రత్తగా దిగిపోవచ్చండి ఇలాగా. సో ఇక్కడ కూడా వెహికల్స్ ఏం పెద్దగా లేవు. సో నేనే తీసుకుంటున్నాను. కానీ ఇక్కడ నుంచి మీరు అలా కొంచెం లెఫ్ట్కి వెళ్తే అలా లేనే షిఫ్ట్ అయిపోవచ్చు. ఈజీగా షిఫ్ట్ అయిపోయి హ్యాపీగా అలా మనం మళ్ళీ ఇటువైపు వెళ్తున్నామంటే మధ్యలపాలెం వైపు వెళ్తున్నామండి. ఎందుకంటే ఇటు నుంచి లోవర్ రోటరీ బాగా ఓపెన్ చేస్తుంది, అందుకని చెప్పేసి నేను ఇటువైపు వచ్చాను. ఒకవేళ మనం జ్ఞానాపురం నుంచి వచ్చినప్పుడు లోవర్ రోడ్ అయితే మనం చాలా ముందుకి యూటర్న్ తీసుకోవాలి. అలా పెందుర్తి వైపు వెళ్తే మాత్రం అది ఒక రోడ్ క్రాస్ చేసి మరీ లోవర్ రోడ్ తీసుకోవాలి. అలా మనం కానీ ఒకవేళ ఎన్ఐడి అంటే లైక్ గాజాగూడ నుంచి వచ్చామనుకోండి, అటు నుంచి లోవర్ రోడ్ అయితే ఓపెన్ చేయలేదు, ఓన్లీ వన్ సైడ్ ఓపెన్ చేశారు. సో అందుకని చెప్పేసి నేను ఈ రూట్ అయితే తీసుకున్నాను. సో మళ్ళీ చూడండి, ఇక్కడ ఆ ముందు వెళ్తున్న లారీ చూసారా ఎలా వెళ్తుందో. వాళ్ళైతే చాలా మటుకి ఇక్కడ స్లో చేయరండి వెహికల్స్, కార్స్ కూడా స్లో చేయరు. సో ఈ క్రాస్ చేసేటప్పుడు రోడ్ మాత్రం చాలా జాగ్రత్తగా క్రాస్ చేయండి, చూసుకొని క్రాస్ చేయండి. ఒక నిమిషం ఆగి అటు ఇటు చూసి వెళ్ళండి. సో ఒక్క నిమిషం కోసం మన ప్రాణం మీదకి తెచ్చుకోవద్దు. సో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ముఖ్యంగా మీరు డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం హెల్మెట్ అయితే వేసుకోండి. సో ఇదిగోని చూసారా, అక్కడైతే మనకి వెయిట్ అండ్ హైట్ కూడా పెట్టేటట్టున్నారు. కిందకు వచ్చాను లోవర్ రోటరీకి. లోవర్ రోటరీలో యాక్చువల్గా ఏంటంటే కంప్లీట్గా అయితే ఓపెన్ చేయలేదు లోవర్ రోటరీ. ఓన్లీ మధ్యలపాలెం నుంచి వచ్చిన రూటు, ఇంకా ఇటు రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన రూట్ని, ఆ తర్వాత పెందుర్తి నుంచి వచ్చే రూట్ని ఓపెన్ చేశారు. గాజువాక నుంచి వచ్చే రూట్ ఒకవైపు ఓపెన్ చేయలేదు, ఓన్లీ ఒకవైపు ఓపెన్ చేశారు. అదే మీరు కింద నుంచి ఎటు వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు అండి. పెందుర్తి వెళ్ళొచ్చు, గాజువాక వెళ్ళొచ్చు, మధురవాడ వెళ్ళొచ్చు, ఇంకా జ్ఞానాపురం కూడా వెళ్ళొచ్చు. సో మధ్యలో అయితే ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు, వర్క్ అయితే అవ్వట్లేదు, ఆగిపోయింది. అండ్ చుట్టూ కూడా చూసారా చాలా బాగా డిజైన్ చేశారు. అక్కడ కొంచెం ఫ్లవర్స్ కానీ ఏమైనా పెంచితే చాలా బాగుంటుంది. మొక్కలు పెంచితే చాలా బాగుంటుంది. మిడిల్లో కూడా చుట్టూ మొక్కలు పెంచితే మనకి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి బాగానే ఉంటాయి అనుకుంటున్నాను. ఇదిగోండి అక్కడ క్లియర్గా రాసిందండి ఎటువైపు వెళ్తే ఎక్కడికి వెళ్దాం అని చెప్పి. అండ్ మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది లోవర్ రోటరీ కాబట్టి మనకి ఈజీగానే ఉంటుంది, కష్టంగా ఉండదు. అండ్ పెద్దగా వెహికల్స్ కూడా తక్కువ ఉంటాయి, పైన ఎక్కువ వెహికల్స్ ఉంటాయి, కింద తక్కువ ఉంటాయి. నేనైతే పెందుర్తి వైపు వస్తున్నాను అండి. నేనైతే ఈ వ్లాగ్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అందుకని చెప్పేసి పెందుర్తి వైపు అయితే వస్తున్నాను అనమాట. సో ఇక్కడితో వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారనుకుంటున్నాను. అండ్ షేర్ చేయడం కూడా అలాగో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను.
సో మీరైతే షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అంతే అనుకుంటున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక ఆ వీడియోని లైక్ చేసి ఒక కామెంట్ పెట్టారనుకోండి, మీరు వీడియో చూసారని నాకు తెలుస్తుంది. అండ్ తర్వాత షేర్ బటన్ నొక్కేసి ఎందులోనైనా షేర్ చేసి వచ్చింది, వాట్సాప్ కానీ ఎందులోనైనా. అండ్ ఫైనల్గా థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.